హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందన్న మూవీ? బాగుందా? కల్కి 2898 చెప్పండి. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం మనం. అంటే ఆఫ్టర్ 6 months తర్వాత సినిమా రిలీజ్ కావడం చాలా ఆనందంగా ఉంది. అండ్ మెయిన్ మనకి ఇదేమంటారు, గవర్నమెంట్ కూడా చాలా సపోర్ట్ చేసింది. అండ్ టీడీపీ గవర్నమెంట్ రావడం వల్ల ఎటువంటి ఆటంకాలు లేకుండా సినీ పరిశ్రమకి కూడా ఇదేమంటారు మంచి పునర్వైభవం వచ్చినట్లుంది. అలాగే ఇదేమంటారు, రాష్ట్ర వ్యాప్తంగా మంచి కలెక్షన్స్ వసూలు చేస్తుంది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా రికార్డ్స్ అన్ని బ్రేక్ చేస్తుందని చెప్పి అనుకుంటున్నాను. అలాగే మనకి నాగాశ్విన్ గారు ప్రభాస్ గారిని ఏ విధంగా చూపించారు? నాగాశ్విన్ మెయిన్ గా చెప్పాలంటే నాగాశ్విన్ కి హ్యాండ్స్ అప్ చెప్పాలి. ఎందుకంటే కర్ణుడు అసలు ఈ మహాభారతంలో ఒక స్క్రిప్ట్ తీసుకొని ఒక లైన్ తీసుకొని ఆయన మూవీని చేయడం అనేది చాలా డేర్ డెసిషన్. అది దాన్ని థియేటర్ లో స్క్రీన్ మీద బిగ్ స్క్రీన్ మీద ఇంప్లిమెంట్ చేయడం అనేది కూడా చాలా వరకు సక్సెస్ అయ్యారు నాగాశ్విన్. 100కి 100 మార్క్స్ వేయచ్చు నాగాశ్విన్. ప్రభాస్ గారిని బాగా చూపించారు. ప్రభాస్ గారిని చాలా బాగా చూపించారు. అలాగే ఇప్పుడు మనకి అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు అశ్వత్థామగా. ఆయన రోల్ ఏ విధంగా ఉంది? అంటే అమితాబ్ బచ్చన్ తప్ప క్యారెక్టర్ కి ఎవరు సెట్ గారు. ఎందుకంటే అమితాబ్ బచ్చన్ నెక్స్ట్ లెవెల్ లో యాక్టింగ్ చేశాడు అనమాట. అలాగే మనకి కమల్ హాసన్ గారు. కమల్ హాసన్ ఇంకా ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అతను ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా గానీ దాంట్లో జీవించే వ్యక్తి. అండ్ నో మోర్ టాక్స్ టు టాక్ అబౌట్ కమల్ హాసన్. మిగతా వారు మనకి బ్రహ్మానందం గారు, ప్రభాస్ గారు. బ్రహ్మానందం గారిని అంత యూజ్ చేసుకోలేదు. ఉన్నంత వరకు అతను కామెడీ ఆయన కూడా చాలా బాగా చేశారు. బ్రహ్మానందం గారు కూడా. దీపికా పదుకొనే గారు, శోభన గారు, వాళ్ళ యాక్టింగ్ ఎలా ఉంది? హీరోయిన్ దీపికా పదుకొనే కూడా తన యాక్టింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ లో చేసింది. సో టోటల్ గా మూవీలో అందరికి వాళ్ళ క్యారెక్టర్ల వరకు నాగాశ్విన్ గారు బాగా చూపించారు. అందరికి ఎటువంటి ఏ క్యారెక్టర్ ని వేస్ట్ చేసుకోకుండా ప్రతి ఒక్క క్యారెక్టర్ ని యూజ్ చేసుకున్నాడు నాగాశ్విన్ గారు. దాంట్లో చాలా వరకు సక్సెస్ అయ్యారు ఆయన. అలాగే మనకి పిల్లలు బాగా ఇష్టపడతారు బుజ్జిని. బుజ్జి భైరవ మధ్య సీన్స్ ఏ విధంగా ఉన్నాయి? బుజ్జి భైరవ మధ్య సీన్స్ చాలా బాగుంటాయి. చిన్న పిల్లలకు కూడా మంచి ఫీస్ట్ లాగా ఉంటది మూవీ. అలాగే మనకి పురాణాల సబ్జెక్ట్ కూడా చాలా బాగా ఒరిజినాలిటీకి తగ్గట్టు నీట్ గా, ఈ జనరేషన్ తగ్గట్టు నీట్ చూపించారు. మనకి కురుక్షేత్ర యుద్ధం అయితేనేమి, మనకి ఆ కాంప్లెక్స్ సీన్స్ అండ్ లాస్ట్ ఎండ్ ఆఫ్ ది ప్రీ క్లైమాక్స్ కి వచ్చేటప్పటికి చాలా ఒక పీక్ లెవెల్ కి తీసుకెళ్లాడు మూవీని. అండ్ పురాణాలని కళ్ళకు కట్టినట్లు ఈ జనరేషన్ కి ఎలా చూపించాలో అలా చూపించాడు నాగాశ్విన్ గారు. చాలా మందికి మనకి ఇంతవరకు చాలా మందికి తెలుసు. సో ఇప్పటికి ఈ మూవీతో అందరు తెలుసుకుంటారంటారు. అంటే ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి మెయిన్ స్కూల్స్ లో మహాభారతం ఏంటి ఇవన్నీ టీచ్ చేయటం లేదనమాట. ఇప్పుడు మనకి ఇంట్లో మన ఏజ్ లలో మన పెద్దోళ్ళు వీళ్ళు చెప్తుంటారు. కానీ ఇప్పుడు ఈ సినిమా వల్ల నాగాశ్విన్ అనేది వాట్స్ ద మహాభారత్ అని చెప్పి ఒక చిన్న హింట్ ఇచ్చాడు అనమాట. దీని నుంచి ఇదంతా అందరికి తెలుస్తుంది ఏ శ్రద్ధం అంటే ఏమి. అండ్ మెయిన్ నాగాశ్విన్ గారికి, ప్రభాస్ గారికి ఇలాంటి క్యారెక్టర్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. సినిమా మంచి రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది ఖచ్చితంగా. వాళ్ళు ఈ మూవీ కల్కి అనే మూవీ అలాగే చిరస్థాయికి నిలబడిపోతుంది. అలాగే మనకి ఏ మూవీకైనా కానీ మ్యూజిక్ చాలా ప్రాణం అంటారు. సంతోష్ నారాయణ గారి మ్యూజిక్ ఏ విధంగా ఉంది? బ్యాక్గ్రౌండ్ చాలా వరకు బాగుంది. ఇంకొంచెం ఇదేమంటారు ఇచ్చింటే బాగుంటుండే. బ్యాక్గ్రౌండ్ వరకు చాలా బాగుంది. ఇప్పుడు వైజయంతి మూవీస్ కి వచ్చినట్లయితే ప్రొడక్షన్ వాల్యూస్ ఏ విధంగా? నాగాశ్విన్ గారు ఆఫ్టర్ ఇదేమంటే చాలా గ్యాప్ తర్వాత నాగాశ్విన్ గారు ఈ లెవెల్లో అవుట్పుట్ ఇవ్వడం చాలా గ్రేట్. అది ప్రొడక్షన్ వాల్యూస్ నెక్స్ట్ ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. చాలా కళ్ళకు కట్టిన, అంటే ఎక్కడే కానీ గ్రాఫిక్స్ యూజ్ చేసేట్లు కనపడుకోకుండా రియాలిటీగా ఉన్నట్లే చూపించాడు అనమాట మూవీని కూడా. గ్రాఫిక్స్ కూడా చాలా వరకు సక్సెస్ అయ్యాయి. సో ఒక్క మాటలో కల్కి మూవీ చూడాలనుకున్న వారికి ఏం చెప్తారు? ఒక మాటలో కల్కి మూవీ అంటే ఖచ్చితంగా చూడాల్సిన మూవీ. అది చిన్న పిల్లలు కానీ, మిడిల్ ఏజ్ వాళ్ళు కానీ, ఇదంటే అబౌవ్ 60 వాళ్ళు కానీ ఇట్స్ ఏ బెస్ట్ మూవీ టు వాచ్. ఓకే అండి, థ్యాంక్ యూ. మీకు ఎలా అనిపించింది సార్? చాలా బాగుంది. చాలా బాగుంది. కల్కి 2898 సో మనకి ఫ్యూచర్ గురించి అని ఉన్నారు మనకి. కానీ మనం సినిమాలో ట్రైలర్ చూసినట్లయితే మేము ఇంకా మూవీ చూడలేదు, మీరు చూసి వచ్చినారు. మహాభారతాన్ని అలాగే కాశీని ఒక్క మాటలో చెప్పాలంటే మేము హాలీవుడ్ మూవీ చూసినట్లు ఉంది. అదే ఇంతకుముందు వన్ డేకి 2000 crores 100% కొట్టేస్తారండి. ఓకే అంతేనా?
అడవిలో ఆ సింహానికి ఎదురు లేదు. టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ లో కూడా ప్రభాస్ కు తిరుగులేదు ఒక్క మాట చెప్పాలంటే. సో అందరి యాక్టింగ్ బాగుంది, చాలా బాగుంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ అందరిది బాగుంది. సో ఓవరాల్ గా మీరు ఫుల్ హ్యాపీ అండి కల్కి మూవీ. ఇప్పుడు కాదు, మీరు సాయంత్రం వచ్చి మీరు ఇంకోసారి అడగండి, కావాల్సిందే వాళ్ళు చెప్తారు. మేము ఫ్యాన్సీ షోకి వచ్చి ఫ్యాన్స్ అడిగితే మీరు ఏదో ఫ్యాన్స్ చెప్పారని అంటారు. అవునండి, సాయంత్రం వచ్చి అడగండి, మీరు చెప్తారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. నాకు కొంచెం ఇట్లా రైట్. కలికి మూవీ చూసి వచ్చారు కదా సార్, ఎలా ఉంది అన్న? సినిమా అయితే సూపర్ హిట్. ప్రభాస్ గారి యాక్షన్ అయితే సూపర్. ఇంకా మాక్సిమం మేము అన్ని రికార్డులు కొడదాం అనుకుంటున్నాము. ఎట్లా కొడతాము, ఎట్లా కంపల్సరీ కొడతాం. ఎట్లా ఏమంటే మా హోప్స్ మాకుంటాయి. మేము ఒకరిని చెడ్డ చేయాలని, ఒక ఫ్యాన్స్ ని కించపరచాలని మాట్లాడము, ఇది చేయము. మాకు అందరూ రెస్పాండ్ అవుతారు, అందరూ ఇది చూస్తారు, అందరు సినిమా చూస్తారు, ప్రతి ఒక్క ఫ్యాన్స్ మా సినిమా చూస్తారు, ప్రతి ఒక్కరికి ఇది చేస్తారు. మేము ఒకరికి మాట్లాడదు. మేము రికార్డులు అంటే ఏమంటే మా రికార్డులు మేమే కొట్టుకుంటాం. అదే సార్, మా రికార్డులు మేమే కొట్టుకుంటామని, ఒక రికార్డులు మేము బద్దలు కొట్టుకుంటాము, అది ఇదని మేము మాట్లాడము అన్న. ఇంకోటి క్లారిటీ చెప్తాను చూడండి, లాస్ట్ ఒక్క హాఫ్ అన్ అవర్ ఉంటుందన్న సినిమా. అవును సార్, అందరు కూడా అదే మాట అంటున్నారు. లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది సినిమా. అంటే ఏందో ప్రభాస్ అనేది నాగాశ్విని చూపించాడన్న. బ్రహ్మాండ బాహుబలి తరువాత ప్రభాస్ నాగాశ్విని అన్న చూపించడం అయితే అవైతే బ్రహ్మాండం. సూపర్ అయితే సినిమా అయితే సూపర్ హిట్ అన్న. ప్రభాస్ గారు కాకుండా ఇప్పుడు ఈ మూవీలో మనకి అమితాబ్ బచ్చన్ గారు అశ్వత్థామ పాత్రలో ఉన్నారు, కమల్ హాసన్ గారు. ఇంకోటి క్లారిటీ చెప్తాను. ప్రభాస్ తో పాటి అమితాబ్ బచ్చన్ గారు అయితే పోటాపోటీ చేశారన్న. ఆ వయసులో కూడా అతను బ్రహ్మాండంగా చేశారన్న. ప్రభాస్ తో సహా పోటీ చేశారన్న. అలాగే మహాభారతాన్ని ఇప్పుడుండే ప్రజెంట్ జనరేషన్ కి ఏ విధంగా చూపించారు నాగార్జున గారు లింకప్ చేస్తున్నారు. ఇంకోటి ఇప్పుడుండే జనరేషన్ కి ఇప్పుడుండే దానికి అయితే క్లారిటీగా ఇప్పుడు ఎట్లా చూపించాలా, ఎప్పుడు కామెడీ ఉండాలా, ఎప్పుడు ఉండకూడదు, ఏం కథ అని క్లారిటీ చూపించాడన్న. ఇప్పుడుండే జనరేషన్ క్లారిటీకి వెళ్ళిపోతుంది అన్న. సినిమా లోపలికి మైండ్ లోకి వెళ్ళిపోతుంది. సో మీరైతే అందరూ హ్యాపీ. సూపర్. సో పార్ట్ 2 కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సలార్ పార్ట్ 2, ఇప్పుడు కల్కి పార్ట్ 2. సో సాలార్ పార్ట్ 2 ఏమి ఉండదన్న, థియేటర్లు అయితే అంటిస్తాం ఖచ్చితంగా. అంతే. సో నాగార్జున గారి మీద మీరు పెట్టుకున్న హోప్స్ అయితే నిలబెట్టుకున్నాడు. అశ్విన్ మామ సూపర్ అన్న. సో వైజయంతి ప్రొడక్షన్ వాల్యూస్ ఏ విధంగా ఉన్నాయి? సూపర్ అన్న, బాగున్నాయి. బ్రో కల్కి మూవీ చూసి వచ్చారు కదా, ఏ విధంగా ఉంది బ్రో? నచ్చిందా మీకు? విజువల్స్ సూపర్ అండి, చాలా బాగున్నాయి. ప్రభాస్ కి హైలైట్ చూపించినారు, అమితాబ్ బచ్చన్ కి ఇంకో లెవెల్ గా చూపించినారు. చాలా బాగున్నాయి విజువల్స్. సినిమా సూపర్ హిట్ అండి, ఎక్సలెంట్. సో అందరి యాక్టింగ్ కూడా, అమితాబ్ బచ్చన్ గారు, కమల్ హాసన్ గారు, ప్రతి ఒక్క యాక్టింగ్ ప్రభాస్ కి స్పెషల్ గా చూపించినారు, అమితాబ్ బచ్చన్ కి స్పెషల్ గా చూపించినారు. సినిమా మాత్రం ఎక్సలెంట్. నాగార్జున గారి డైరెక్షన్, వారి డైరెక్షన్ అందరూ హోప్ పెట్టుకున్నారు. ఆ హోప్ కి తగ్గట్టు హాలీవుడ్ కి మించి సినిమా చూపించడము నాగార్జున చేతిలోనే మేము చూసినాం. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సంతోష్ నారాయణ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గానీ, విజువల్స్ గానీ, ప్రొడక్షన్ వాల్యూస్, స్క్రీన్ ప్లే, ప్రొడక్షన్ అంతా సూపర్. ఇప్పుడు పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నారు అంతే. పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నాము, సలార్ పార్ట్ 2 కోసం కూడా వెయిట్ చేస్తున్నాము. టోటల్ గా హ్యాపీ. ప్రభాస్ ఫ్యాన్స్ మీరందరూ కూడా హ్యాపీ. థ్యాంక్ యూ అన్న. మీరు చెప్పండి అన్న, మీకే అనిపించింది కల్కి 2898? సూపర్ హిట్ అన్న మూవీ అయితే. మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు, ఇరగ తీశారు. ప్రభాస్ గారి యాక్టింగ్ అసలు చెప్పాల్సిన అవసరం లేదు ప్రభాస్ గురించి. ఇప్పుడు ఏ విధంగా చేశారు? భైరవగా చెప్పాలంటే మస్తు ఉందన్న సినిమా చూడాలా. మనం ఎంత మాట్లాడేది, ప్రతి ఒక్కరు వెళ్ళి సినిమా గురించి చూస్తే అర్థమవుతుంది. మనం చూసాం, ఇప్పుడు మనం చెప్తే అవతల వాళ్ళకి ఇంట్రెస్ట్ రాదు. వాళ్ళు వెళ్ళి చూస్తేనే మూవీ వాళ్ళకి అర్థం అవుతుంది. అప్పుడు ఇంకా ప్రతి ఒక్కరు సాటిస్ఫై అవుతారు. ఇది పక్కా. ప్రభాస్ పేరు ఇంకా చెప్పొద్దు, ఇంకా హైలైట్. ఈ మూవీలో యాక్ట్ చేసిన అందరి యాక్టింగ్ బాగుంది. అందరు క్యారెక్టర్ అందరు హైలైట్ చేశారు. అందరు తీసేశారు. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, ప్రభాస్, దీపికా పడుకోని హైలైట్ క్యారెక్టర్. సూపర్. అసలు కల్కి మనం ఈ రేంజ్ లో ఊహించుకోలేదు. జబర్దస్త్ సినిమా. సూపర్. చెప్పండి బ్రో. మూవీ అయితే సూపర్ ఉంది బ్రో. అన్ని రోల్స్ న్యాయం చేశాయి, అందరూ బాగా తీశారు. ఇంకా స్పెషల్ కామియోస్ కూడా ఉన్నాయి మూవీలో, కానీ అవి వద్దు మనకి. ఇప్పుడు నేను రివీల్ చేయము. మూవీలోకి వెళ్ళే సర్ప్రైజ్ అవ్వాలి.
ప్రతి క్యారెక్టర్ సూపర్ భయ. బుజ్జి ప్రభాస్ గారి లాస్ట్ scenes ఏ విధంగా ఉన్నాయి? బుజ్జి అండ్ భైరవి ఫుల్ ఎమోషనల్. అండ్ నాగశ్విన్ చెప్పినట్టు ప్రభాస్ గారికి మధ్య ఫైట్ సీన్స్ అల్టిమేట్ అది ఇద్దరు పోటాపోటీగా చేశారు. ఇంకా నాగశ్విన్ చెప్పినట్టు భైరవ క్యారెక్టర్ మనకి గుర్తుండిపోతుంది. మామూలుగా చేయలేదు ప్రభాస్ అన్న. ఇంకా ఒకటే మాట అన్న, ఇండియన్ సినిమా స్టాండర్డ్స్ లేపడానికే పుట్టాడన్న ప్రభాస్. ఓకే, ఇప్పుడు వరల్డ్ స్థాయికి వెళ్ళిపోయినాం. మామూలు కాదు. ప్రపంచం మన వైపు చూస్తుంది. మన ఇండస్ట్రీ ఫస్ట్ తెలుగు మార్వెల్ సినిమా చూసినట్టుంది. తెలుగు మార్వెల్ సినిమా. అది ఓకే, థ్యాంక్ యూ. ఇంకా మ్యూజిక్ అన్ని హైలైట్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటే అన్న, టికెట్ల రేట్లు పెంచాయని కాదు, మీ టికెట్ల రేట్లకు వర్త్ సినిమా. ఓకే అండి, థ్యాంక్ యూ అన్న. కల్కి 2898 చూసి వచ్చారు, ఎలా ఉందన్న మూవీ? ఒకే ఒక డైలాగు, మా ప్రభాస్ డైలాగ్ తోనే ఫినిష్ చేస్తాము. ఇలా కొట్టేద్దాం ఎవరికైనా ఉందా, మళ్ళీ నేనే ట్రై చేయాలా, అంతే. ఇంకా రికార్డ్స్ అన్ని బ్రేక్. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. ఓకే, థ్యాంక్ యూ.